తెలంగాణ దుంపుకున్నారు, అవునండి. కొట్టేసి తోసిపడేసారు. చాలా చేసుకున్నారు. అవును. స్ట్రెంగ్ అలాగే బ్యూటిఫికేషన్, ప్లాంటేషన్ లో కడతాం. దాంతోపాటు అలాగే ఈ రోడ్ ఏమంటే స్లోగన్స్, స్వామివారి ఇవన్నీ కూడా ఎన్నో కిలోమీటర్ల ఏం చేయాలని డీటెయిల్గా చూసుకుని నోట్ చేసుకుంటా ఉన్నట్టు ఏం చేయాలి. అవునండి. ఇప్పుడు మనకు వరంగల్లో లేదు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఈ 9 వాళ్ళని ఇంకోసారి రమ్మని మనం ఏది ఎలా కూడా యాడ్ చేసుకుంటాం. అది కూడా కొంచెం వాస్తు ప్రకారం కూడా ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతుంది సార్. బట్ రేపు ఏది ఎక్కడ పెట్టాలో ప్లాన్ చేస్తే ఫ్యూచర్లో డెవలప్ అయినా కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండాలంటే మన విజన్ కిడ్స్ జోను, కిడ్స్ ప్లే ఏరియాస్, షాపింగ్స్, ఫుడ్ కోర్ట్స్ అవి కూడా పెట్టేస్తే ఇది ఒక మంచి అట్రాక్టివ్ ప్లేస్ అవుతుంది అనమాట. ఈ కోనేరు లాంటి వాటిని అట్లాగే అఖండ జ్యోతి అనేది ఇట్లాంటి వాటిని స్పెషలైజ్డ్గా మనం ఎలక్ట్రిఫికేషన్ కూడా ప్లాన్ చేసుకోవాలి సార్. దాంతోపాటు ప్లాంటేషన్, దాంతోపాటు ఆ స్ట్రెంగ్థనింగ్, ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలి. అట్లాగే డీటెయిల్ సర్వే చేసి ఇటుపక్క ఎంత ప్లేస్ వస్తుంది, ఏది దేనికి ఉపయోగపెడదాం. ఫారెస్ట్ వాళ్ళని కూడా తీసుకుని కొండల మధ్యలో కూడా అంటే మన ట్రక్కులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ ఎక్కడెక్కడ మట్టి పోసి మొక్కలు పెంచడానికి అవకాశం ఉంది. మీరు వీరైన తొందరలో ఈ మా టెంపుల్ విజిట్ చేసి ఇంకా దీంట్లో మార్పులు ఏమైనా సూచిస్తే తొందరగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ముందుకు తీసుకెళ్తాం. చిన్న కొండ మీద నుండి దీనికి ఏమైనా కనెక్టివిటీ రోడ్డు ఏమైనా ఇవ్వచ్చా సార్? కొత్త పిలిగిరి వస్తే 12 hours అందరూ నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తారు అది అంటే ఇక్కడ ఈశాన్యం తగ్గినట్టే అయిపోయింది. సో అంటే దీన్ని అమ్మవారి గుడి దీన్ని సమస్యతో కొన్ని అందం కోసం వాస్తు దెబ్బ తినకుండా మనకి భారీ వైభవం